బ్రేకింగ్ న్యూస్ రాజా సింగ్ పై బీజేపీ అధిష్టానం సీరియస్ అయింది. బీజేపీలో బీసీలకి చోటేది అంటూ బ్రాడ్కాస్ట్ గ్రూప్ లో రాజా సింగ్ మెసేజ్ పోస్ట్ చేశారు. అయితే ఆ మెసేజ్ వైరల్ కావడంతో బీజేపీ అధిష్టానం రాజా సింగ్ పై ఫైర్ అయింది. దాంతో వెంటనే ఆ మెసేజ్ ను డిలీట్ చేశారు రాజా సింగ్. రాజా సింగ్ పై బీజేపీ అధిష్టానం సీరియస్ అయింది. బీజేపీలో బీసీలకు చోటేది అంటూ బ్రాడ్కాస్ట్ గ్రూప్ లో రాజా సింగ్ మెసేజ్ పోస్ట్ చేశారు. అయితే ఆ మెసేజ్ వైరల్ కావడంతో ఇటు బీజేపీ అధిష్టానం రాజా సింగ్ పై సీరియస్ అయింది. దాంతో వెంటనే ఆ మెసేజ్ ను డిలీట్ చేశారు. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏదైతే ఇందాక మనం చూసుకున్నట్లయితే ఇటు రాజా సింగ్ బీసీలకి సంబంధించి ఒక మెసేజ్ పోస్ట్ చేశారో దానికి సంబంధించి ఇప్పుడు వెనక్కి తగ్గినట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తంగా అసలు ఆయన బీసీలకి సంబంధించి ఎటువంటి మెసేజ్ చేశారో డీటెయిల్స్ అండి వెంకట్. ప్రసన్న, గత అసెంబ్లీ ఎన్నికలు బీసీ ముఖ్యమంత్రి నేతతో బీజేపీ ముందుకెళ్ళింది. కానీ ప్రస్తుతం బీజేపీలో చూసుకుంటే గనక బీసీ ముఖ్యమంత్రి అనే నినాదంతో ముందుకెళ్ళింది కాబట్టి బీసీలో ఎలాంటి కూడా ప్రాధాన్యత లేదు బీజేపీలో. దాని మీద కూడా ఆయన స్పందించారు. గత 2 రోజుల నుంచి కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు రాజా సింగ్ బీజేపీ పైన. ఏదైతే గోల్కొండకు సంబంధించిన జిల్లా అధ్యక్షుల అంశంలో తాను ప్రస్తావించిన ఎమ్మెల్యే అభ్యర్థికి ఇవ్వకుండా బీఆర్ఎస్ ఎంఐఎంతో కలిసి తిరిగిన అభ్యర్థికి గోల్కొండ జిల్లా అధ్యక్షులు ఇచ్చారంటూ కూడా బీజేపీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడో పేడో తేల్చుకుంటా మేము త్వరలోనే ఒకవేళ 2 రోజులు సమయం ఇచ్చినా 2 రోజుల సమయంలో రాష్ట్ర నాయకత్వం స్పందించకపోతే రాజీనామా చేస్తా, స్పీకర్ కూడా రాజీనామా లేఖ పంపిస్తానని కూడా వార్నింగ్ ఇచ్చారు స్టేట్ నాయకత్వానికి. సో ఇప్పుడు తాజాగా కూడా బీసీ కులగణన పైన కూడా బీసీకి సంబంధించిన అంశంలో బీజేపీలో స్థానం ఎక్కడ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి సామాజిక వర్గం, ఇటు ఫ్లోర్ లీడర్ రెడ్డి సామాజిక వర్గం ఎల్లటి మహేశ్వర్ రెడ్డి, ఇటు మహిళా అధ్యక్షురాలు శిల్పారెడ్డి కూడా మహిళా రెడ్డి సామాజిక వర్గం. ఇక బీసీలకు చోటు ఏది అంటూ కూడా ఒక కీలకమైన అంశాన్ని లేవనెత్తినటువంటి అంశం ఉంది. కాసేపు బ్రాడ్కాస్ట్ గ్రూప్ లో ఆ మెసేజ్ చక్కర్లు కొట్టింది. బీజేపీలో రాష్ట్ర నాయకత్వంలో మొత్తం కూడా గందరగోళ పరిస్థితులు, ఏం జరుగుతుంది బీజేపీలో, ఏం లేదు. ఒక ఎమ్మెల్యే అంటే ఎవరు కూడా ఇప్పుడు 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యే లేనప్పుడే రాజా సింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేలు గతంలో సస్పెండ్ చేసిండ్రు కొన్ని అంశాలలో, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అంశంలో రాజా సింగ్ సస్పెండ్ చేసిండ్రు. ఎన్నికల మూమెంట్ లో మళ్ళీ రాజా సింగ్ కు గోషమాల్ టికెట్ ఇచ్చిండ్రు. అక్కడ మళ్ళీ ఆయన విజయం సాధించిండ్రు. అయినప్పటికీ రాష్ట్ర నాయకత్వ తీరు పైన మాత్రం గత కొన్నాళ్ళ నుంచి తీవ్రమైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ సంస్థాగతంగా జరుగుతున్న ఎన్నికల పైన చాలా విమర్శలు చేస్తూ వస్తున్నారు. అది ఎన్నికలు కాదు, పేరుకే ఎన్నికలు, కానీ జరుగుతున్న తతంగం అంతా కూడా వేరే రకంగా జరుగుతూ ఉంది. ఎవరికి భజన చేస్తే, ఎవరికి అందుబాటులో ఉంటే వారికే అధ్యక్షుల పదవులు ఇస్తున్నారంటూ కూడా రాజా సింగ్ వర్గాలందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా తాజాగా బ్రాడ్కాస్ట్ గ్రూప్ లో నిన్ననేమో ఇటు అధ్యక్షుల అంశంలో ఆయన కామెంట్ చేసిండ్రు. మొత్తం కూడా ఎంఐఎం బీఆర్ఎస్ తో జతగట్టిన నేతకు గోల్కొండ జిల్లా అధ్యక్షుడు ఎట్లా ఇస్తారు, తాడోపేడో వేల్చుకుంటాం, మేము పార్టీకి అవసరం లేదా అంటూ కూడా వ్యాఖ్యలు చేసిండ్రు. కానీ ఇవాళ బీసీలకు సంబంధించి ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీసీ కులగణన చేసిందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం అవుతుంది. దేశం మొట్టమొదటిసారిగా దేశంలో ఎప్పుడు కూడా బీసీ కులగణన అనేది లేదు. మొదటిసారి ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇటు రాష్ట్ర పార్టీలను కూడా ఏం చేయాలో కూడా తోచినటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పుడు బీజేపీలో కూడా బీసీలు అంటున్నారు కదా, బీసీలో ఎక్కడుంది స్థానం అంటూ కూడా రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపుతున్నాయి. మళ్ళీ అధిష్టానం ఆయన మీద సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. మనకున్న సమాచారం మేరకు వెంటనే బ్రాడ్కాస్ట్ గ్రూప్ లో ఏదైతే బీసీల మీద చేసినటువంటి కామెంట్, బీజేపీపై చేసిన కామెంట్ వెంటనే ఆ బ్రాడ్కాస్ట్ లో ఉన్న మెసేజ్ ను డిలీట్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక 2 రోజుల నుంచి కూడా ఒక గందరగోళ పరిస్థితులు నడుస్తున్నాయి. దీని మీద రాజా సింగ్ వ్యాఖ్యల మీద ఇటు బీజేపీ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఏమని స్పందిస్తుందని అయితే చూడాలి ప్రసన్న. థ్యాంక్ యూ వెంకట్.